తొలుత ఓట్లు పడి నెల కంటే మీదనే అయ్యింది. ఇంతవరకు లెక్కలు తేలలేదు. ఎందుకంటే దేశమంతా ఒకటే ఓట్లు అన్నారు కాబట్టి అన్ని కలుపుకొని ఒకటేసారి లెక్కలు బయట పెట్టాలని అన్ని కలిపి జూన్ 4వ తారీఖు నాడు లెక్క చేస్తారట. అందుకనే ఈ ఎటు గడియలు దగ్గర పడుతున్నాయని సర్కార్ అధికారులు అన్ని తీర్లా సౌలతులు చేస్తుర్రట. గా ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారోసారి. ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపు కార్యం దగ్గర పడుతుంది. గట్టిగా లెక్క పెడితే ఇంకో 3 వద్దులు పోతే 4వ నాడు ఓట్ల పెట్టెలలో ఉన్న లీడర్ల జాతకాలన్నీ బయటపడతాయి. అందుకనే ఓట్లు లెక్క పెట్టేటి అన్ని దుక్కుల సౌలతులన్నీ గట్టిగా చేస్తున్నారు ఓట్ల అధికారులు. లెక్కింపు కార్యానికి వచ్చేటి ఆఫీసర్లకు తక్లీఫ్లేం లేకుండా చేస్తున్నాం అనుకొస్తున్నారు. 5 కిలోమీటర్స్ రేడియస్లో 144 సెక్షన్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి వచ్చే ఏజెంట్స్ కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అదేవిధంగా కౌంటింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ కౌంటింగ్ ఏజెంట్స్ స్టాఫ్ వచ్చేవాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ క్యారీ చేయకుండా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళ సౌలతు పైటీలు తిండికి ఎటువంటి తక్లీఫ్లు ఉండవాట. ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు కూడా గట్టిగానే బందోబస్తు ఇస్తున్నారు. అన్ని కౌంటింగ్ సెంటర్ల కాడ 144 సెక్షన్లు పెట్టిలట. అన్ని ఏమో కానీ ఏపీలో ఈగింత గట్టిగానే పెడుతున్నారట పోలీసు వాళ్ళ బందోబస్తుని. 20 కంపెనీలకేంచి కేంద్ర పోలీసు బలగాలను పిలిపిస్తున్నారట. గడబిడలేం కాకుండా 7 కాడికి పికెట్లు పెట్టిలాట. అంతేకాదు ఓట్లు లెక్క పెట్టేటి అన్ని జాగాల్లో 3 అంచెల బందోబస్తును కూడా పెడుతున్నారట. అన్ని జిల్లాల కలెక్టర్లు ఓట్ల అధికారులు దగ్గరుండి సౌలతులన్నీ ఎట్టెట్టున్నాయి ఏంది కథ అనేటిదంతా చూసుకుంటున్నారు. దేశమంతా ఒక్క పాలే ఓట్ల లెక్కింపు అయ్యేటాళ్లకు అధికారులు ఇగో ఇట్ట సౌలతులన్నీ పక్కా చేసుకుంటున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు శనివారం నాడు ఆకలి తడవ ఓట్లు కూడా ఓడుస్తున్నాయి. ఈ ఓట్లు ఒక్కటి ఓడిచినాయా అంటే అన్ని కలిపి లెక్క పెట్టుడే ఆలస్యం ఉన్నది. మరి చూడాలి 2 నెలల సంది ఊలిస్తున్న ఈ ఫలితాలలో ఎవరికెల్లా ఎక్కువ ఓట్ల తరాజు మొగ్గు చూపుతుంది ఏంది అనేటిదిగా. ధ్యానంతోని మనసు ప్రశాంతత పొందును, రోజంతా మానసిక ఉల్లాసం పొందెదురు. ఎందుకు నాయన కోపతాపాలు? జర్రంతసేపు ధ్యానంలో కూర్చోండి, మనసు నిమ్మల పడుతుంది, అన్ని సర్దుకుంటాయి. శ్వాస మీద ధ్యాస పెట్టండి, చెడు ఆలోచనలు వదిలేయండి, ధ్యానంతోని ముక్తి పొందండి, మనసును నిశ్చలం చేసుకోండి. ఏంది మా మంజు కొత్తగా ప్రవచనాలు చెప్తుందని చూస్తుర్రా? ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. కాషాయ రంగులుండేటి బట్టలు కట్టుకొని ఓ చేతిలో రుద్రాక్ష మాలలు పట్టుకొని కాళ్ళు మలుసుకొని కూర్చొని ధ్యానం చేస్తున్నాడు ప్రధాని మోదీ సారు. బేస్తారం పొద్దు కూతుండగా ధ్యానం చేసేటందుకు కూర్చుండు సారు. అట్ట 45 గంటల దాకా తిండి తిప్పలేం లేకుండా ధ్యానం చేస్తారట. ఏమైనా ద్రాక్ష రసం కొబ్బరి నీళ్ళ వంటి ఏమన్నా ఉంటే తింటాడట తప్పితే ఇంకేం మురిక చూడడట. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఈ 45 గంటల దాకా మౌన దీక్షను కూడా పట్టిండట సారు. స్వామి వివేకానందుడు 3 వద్దులు దీక్ష చేసిన చోటు అదే తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో దీక్ష కూసుండాడ ప్రధాని సారు. అంతేకాదు పొద్దుగాల లేచి సూర్య నమస్కారాలు చేసిండు, సూర్య భగవానుడికి నీళ్ళు ఇడిచిపెట్టిండు. ఇప్పుడు ఒక్క పాలేం కాదట, 2019లో ఓట్ల లెక్కింపు కంటే ముందుగాల కూడిటనే మోదీ సారి ధ్యానం చేసిండట. ఇక ఇదిట్టుంటే ఇటు ధ్యానానికి పోయేతందుకంటే ముందుగాల మోదీ సారు భగవతి అమ్మను గుళ్ళే పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నాడు. అటంక ఇగో ఇట్ట స్వామి వివేకానంద బొమ్మ ముంగట ధ్యానానికి కూర్చున్నట్టు. ఇట్ట 45 గంటలు అంటే శనివారం నాడు అంబటాళ్లకు మోదీ సారి ధ్యానం ఓడుస్తుంది. ఇక ఇదంతిట్టుంటే ఇటు పువ్వు పార్టీ పెద్ద లీడరు అమిత్ షా సారు తిరుమల తిరుపతి కొండ మీదకి పోయిండు. కొండ మీద ఉన్న వెంకన్న స్వామిని దర్శనం చేసుకొని మొక్కులు పెట్టుకున్నాడు. ఇగో ఇట్లా ఓట్ల ముంగట పువ్వు పార్టీ లీడర్లంతా దేవుళ్లకు పూజలు జోరుగా చేస్తున్నారు అనుకుంటున్నాడు చాలా మంది దానిక. ఓట్ల ప్రచారం జరిగినన్ని దినాలు జనాలకు తీరు ముచ్చట్లు చెప్తారు నాయకులు. నన్ను గెలిపిస్తే మీకు ఇది చేస్తా అది చేస్తా అని మైకుల ముంగట పూసగుచ్చుతారు. ఎన్ని చెప్పినా ఒకవేళ నమ్మకుంటే ఎట్లా అని కొందరు డబ్బులు కూడా వంచుతారు. అట్లా నాయకులంతా పంచుదాం అనుకున్న సొమ్మును చాలా దిక్కుల్లా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుర్రు. మరి ఇప్పటిదాకా అదంతా ఎంత కుప్పైందో మీరే చూడుర్రి.
అట్లిట్లా అనంగా దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచారం బేస్తారం నడొడిచింది. ఓటర్లను కొనేటందుకు పైసలు పంచబోతుర్రని ముందే పసిగట్టిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నాయకుల ఇండ్లలో చెక్కింగ్లు చేసిర్రు. అట్లా లోక్సభ ఎన్నికల గంట కొట్టిన కాడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దినం చెక్కింగ్ల జోరు పెంచిర్రు. ఆ జోరు మే 30 తారీఖు దాకా చూపించిర్రు. అయితే అనుమానం అనిపించిన ఏ లీడర్ను కూడా ఈడ్చిపెట్టకుండా ఇండ్లల్లో అంతా ఎంకులాడిర్రు. లీడర్ల బినామీలు, చుట్టాలు, దోస్తులు ఇట్లా అన్ని జాగల్లా ఎతికిర్రు. కాగితాలు కల్పలు లేని పైకం అంతా పట్టుకుర్రు. అట్లా దేశం అంతా గీ చెక్కింగ్లు చేయంగా ఏం తక్కువ 1100 కోట్ల రూపాయల పైకము, పెద్ద మొత్తంలో బంగారము పట్టుబడ్డదంటుర్రు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. దొరికిన గీ మొత్తం పైకల్లా ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలకించే 200 కోట్లు ఇంకా పెద్ద మొత్తంలో బంగారాన్ని పట్టుకుర్రట. తమిళనాడు కెంచి 150 కోట్లు, తెలంగాణ, ఏపీ, ఒడిశాలకెంచి 100 కోట్ల దాకా పట్టుబడ్డదట. అయితే పోయిన ఎన్నికల కంటే ఈసారి అందాజా రెండింపుల పైకం ఎక్కువనే పట్టుబడ్డదంటుర్రు. 2019లో 390 కోట్లు పడితే ఈసారి ఏకంగా 1100 కోట్లు శితం బంగారం పట్టుబడ్డదట. ఇక ముచ్చటేరికైన సామాన్య జనము, పోటీ చేసే నాయకులేమో కాగితాలల్లో మాకేం పెద్దగా ఆస్తులు లేవు అని రాస్తారు. మరి ఆఫీసర్ల ఇండ్లలో పడి ఎంకలాడితేనేమో కోటాను కోట్ల పైకం బయటపడుతుంది. మరి వాళ్ళు ఎందుకట్లా రాస్తారోగా అని అంటుర్రు. ఏదేమన్నా గాని పట్టుబడ్డగా కోట్ల పైకం ఇంకా బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తారో ఏమో చూడాలి. ఓ పొరడా, నీళ్లు ఎక్కువ పారబోయకరా అని ఒకళ్ళు, బుజ్జి ఎలా తానం చేయకుంటే ఏమైతి అని ఇంకొకళ్ళు, నీళ్ళే లేవు గిన్నెలలో వండు అవసరమా బయటికించి తెచ్చుకుందాం అని పక్కింటోళ్ళు, ఏహే ఇడిచిన బట్టలు కాదు మాసిన బట్టలైనా వేసుకోవాలి అని ఎదురింటోళ్ళు. గిట్ల దేశ రాజధాని ఢిల్లీలా ఇప్పుడు గివే ముచ్చట్లు వినబడుతున్నాయి. తాగేతానికి నీళ్ళ సుక్కలేక తనలాడుతుర్రు అక్కడి పబ్లిక్. ట్యాంకర్ ఎప్పుడు వస్తుందా, బిందెడు నీళ్లు ఎప్పుడు పట్టుకుందామా అన్నట్లు ఎదురు చూస్తుంది ఢిల్లీ పట్నం. తాగేతానికి నీళ్ల సుక్క లేక దినం అరిగోసలు పడుతుర్రు అక్కడి జనం. నీళ్ల కోసం గల్లీల పొంట పెద్ద జగడాలే అవుతున్నాయి. నేను ముందొచ్చినా అనంటే నేను ముందొచ్చినా అని కయ్యాలు మోపైతున్నాయి. లేక లేక దొరికినగా ఒక్క బొట్టు కూడా బంగారం లెక్క పట్టుకపోతుర్రు జనాలు. హర్యానా కెంచి వచ్చే నీళ్లు దబ్బిన రాక అరిగోసలు పడే కథ అవుతుందట. దీంతోని ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయ్యింది. నీళ్లు మునుపటి లెక్క వచ్చేదాకా దొరికిన నీళ్లతోనే సదురుకోక తప్పదన్నట్లు చెప్పింది. పట్నంలో ఎవళ్ళన్నా నీళ్లు వట్టిగా పారబోస్తే 2000 రూపాయల జరిమానేస్తారట. అసొంటోళ్ళని ఎంకలాడమని 200 గుంపులను కూడా దించిర్రట. దినాం నీళ్ల గోస ఇగింత ఎక్కువ అవుతుండేటాళ్లకు ఢిల్లీ సర్కార్ ఎమ్మటే కదిలింది. జర మాకు నీళ్లు మీరే ఇప్పియాలే సారు అని ఏకంగా సుప్రీం కోర్టుకే పోయింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ కెంచి ఢిల్లీకి నెల రోజుల దాకా నీళ్ళిచ్చే బాధ్యత మీరే తీసుకోవాలి అన్నట్లు కోరిందట. ఎండల మోక ఎక్కుంది కాబట్టే నీళ్లకు గింత తిప్పలైతుంది. దేశ రాజధాని గింత తిప్పల పడుతుంటే చూసుకుంటే ఎట్లా ఊకుంటారు, జర మా దిక్కు చూడాలే అన్నట్లు పిటిషన్లు రాసుకొచ్చిందట. ఇగటు గిదే ముచ్చట మీద ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ మాట్లాడిండు. సెంటర్ ఓళ్లే జర్రంతా మా తిప్పలు పట్టించుకొని నీళ్ళిప్పిచ్చే ఇగ్రం చెయ్యాలే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఏదేమన్నా గాని నీళ్ల కోసం అయితే ఇప్పుడు ఢిల్లీకి హర్యానాకి నడుమ పెద్ద లడాయే నడుస్తుందట. మరి ఈ నీళ్ల తిప్పల నుంచి ఢిల్లీ ఎట్లా బయటపడుతుందో ఏమో ముంగట చూడాలి. చికెన్ బిర్యానీ, మటన్ మంచూరియా, చేపల వేపుడు, ఎగ్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైసు, బోన్ సూపు, ఇక ఇట్లా హోటళ్ళల్లో బోర్డుల మీద బొమ్మలను చూసి లోపలికి పోయి వేలకు వేలు పెట్టి తింటుంటాం. కానీ అసొంటి రుచులన్నీ బోర్డుల మీదనే అంటుర్రు. రుచి ముచ్చట దేవుడెరుగు కానీ లోపలికి పోయి చూస్తే తెలుస్తుంది ఆటి భాగోతం ఎట్లుందనేటిది. పైన పటాలం లోపల లోటాలం అంటుంటారు. ఇగో ఇప్పుడు తెలంగాణలో ఏడ చూసినా ఏ హోటళ్లకు పోయి చూసినా గట్టినే ఉన్నాయి. మీదికేమో బొట్టు పౌడర్ వేసినట్టు కానొస్తున్నాయి. కానీ వంటగదిలకు పోయి చూస్తేనే చిత్తడి ఉన్నదట. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు బిర్యానీ తిని చూడు రుచిగుండు, వంటగదిలకు పోయి చూడు ఓకారం వచ్చు అన్నట్టే తయారైనాయట. అందుకనే ఇగో ఇట్ట రాష్ట్రం అంతా హోటళ్లు, రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓ కన్నేసిరు. ఏది ఆదికొస్తే దాని మీద పడి అడ్డమైన కూడు పెట్టేటి హోటళ్ల భర్తం పడుతున్నారు అధికారులు. గట్ల హైదరాబాదు, వరంగల్, ఖమ్మము, కరీంనగర్ వంటి పట్టణాలలో ఉన్న పెద్ద పెద్ద హోటళ్లని చెప్పుకునేటి అన్నిటి మీద పడి చెకింగ్లు చేసిరు అధికారులు.
ఏడ చూసినా కుళ్ళిపోయిన కూరగాయలు, మురిగిపోయిన కోడిగుడ్లు, ముక్క వాసన వచ్చేటి ముక్కలు. అమ్మిన కాడికి అమ్ముడు, మిగిలిన్నవి పట్టుకపోయి ఫ్రిడ్జ్ లో పెట్టుడు. మళ్ళా తెల్లారి పంక మీదేసి ఏడి చేసి గరం గరం బిర్యానీ అని పల్లెలలో పెట్టించుడు. ఇదే కథ అవుతుందట. గట్ల 3 రోజుల కింద ఉండింది అగడు పట్టినట్టే దీన్ని పానాల మీదకి తెచ్చుకుంటారు పబ్లిక్. రుచికి నాణ్యతకు మారిపోయారు అని బోర్డులు పెట్టుకుంటున్నారట. లోపలికి పోయి చూస్తే అడ్డమైన తిండి అంతా పట్టుకొచ్చి పబ్లిక్ కు పెడుతున్నారట. అందుకనే అసమంటి వాటి మీద గట్టిగానే నజర్ చేసిరు అధికారులు. అనుమానం వచ్చిన కాడల్లా హోటళ్ల మీద పడుతున్నారు. అడ్డమైన తిండి పెడుతున్న హోటళ్లకు తాళాలు వేస్తున్నారు. ఇగో పబ్లిక్ ఇదంతా చూసినాక ఉండబట్టలేక చెప్తున్నా, తినబుద్ధి అయితే తెచ్చుకొని ఇంటి పట్టునే వండుకొని తినులి, ఓపిక చేసుకొని. అంతేగాని ఇగో ఇట్ట అడ్డమైన తిండి తిని పానాల మీదకి తెచ్చుకోకూలి. కంటికి పట్టేంతే కాటిగా పెట్టుకోవాలి, కన్ను పోయేంత కాదు. ఏం చెప్తున్నా? మేమేమన్నా మిమ్మల్ని గొంతెమ్మ కోరికలు కోరినామా? పంట వేసుకుంటాం సారు, జర్ర ఇత్తనాల ప్యాకెట్లు ఇయ్యుర్రంటే మమ్మలను గింత గోసపెడుతుర్రెందుకు అని రైతులంతా లడాయి చేస్తుర్రు కదా. గా ముచ్చట మీద జిల్లా పెద్ద సార్లంతా కదిలిర్రాట. విత్తనాలు సరిపోను ఉన్నాయి, మీరేం రంది పడొద్దు అని చెప్తుర్రట. మరి గా ముచ్చట ఏమన్నా చెక్కింగ్ చేసి చెప్తుర్రా, లేకుంటే వాటికినే అంటుర్రా? అరుసుకొనొద్దాం పారే. 3-4 దినాల సంధి విత్తనాల ప్యాకెట్ల కోసం రైతుల గోస చెప్పవశమే లేదు. దుక్నాల పొంటి అమ్మే అసలు సరుకంతా దొడ్డిదారిన బ్లాక్ మార్కెట్లకు పోతుందని లడాయి చేసేటోరకు జిల్లా అధికారులంతా నజర్ పెట్టుడు షురూ చేసిర్రు. అట్లా ఆదిలాబాద్ దిక్కు జిల్లా ఎస్పీ సారు గోదాములల్లో చెక్కింగ్లు చేసిర్రు. రైతులకు అందుబాటులో పెట్టకుండా ఏమైనా దొంగసాటుగా అమ్ముతున్నారా అని అంత కలే తిరిగి చూసిండు. విత్తనాల గోస దినం ఇగింత ఎక్కువైతుందని ఎరికైన కలెక్టర్ సార్ కూడా దుక్నాల కాడికి వచ్చిండు. రైతులు అందరికీ కోరిక, దయచేసి మీరు ఎక్కడైనా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంటాయి. వర్షం స్టార్ట్ కంటే ముందు అందుబాటులో ఉంటాయి. అన్ని వెరైటీస్ కూడా మంచిది. 128 రకాల వెరైటీస్ ఉన్నాయి. అన్ని ప్రభుత్వం నుంచి అప్రూవ్డ్ ఉన్నాయి. దానికి అన్ని రకాలు టెస్టింగ్ కూడా చేసి అవి అక్కడ ఖచ్చితంగా ఫీల్డ్లో మంచిగా మొక్కలు వస్తాయి, మంచిగా ఈ పూలు వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా అన్ని వెరైటీస్ కూడా కొనాలి. గదన్నట్లు రైతన్నలు మీరేం ఫికర్ చేయకుర్రి, అన్ని ప్యాకెట్లు సర్కార్ చెక్కింగ్ చేసే పంపుతుంది. అందరికీ సరిపోను ప్యాకెట్లు దొరుకుతాయని ధైర్యం చెప్పిండు. ఇగటు గిదే ముచ్చట మీద నల్గొండ జిల్లా కలెక్టర్ మేడం మాట్లాడుకుంటా, లూజ్ సీడ్ అమ్మడం, ప్యాకెట్ లో కాకుండా లూజ్ గా సీడ్ అమ్మడం కానీ ఇలాంటివి చేస్తే కనుక వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఆల్రెడీ 2 డీలర్స్ మేము మిర్యాలగూడ అండ్ శాలిగౌరవరం మండల్స్ లో సీజ్ చేయడం జరిగింది. స్పూరియస్ సీడ్ అని పోలీస్ అండ్ అగ్రికల్చర్ టీమ్స్. సో వీటిని కూడా వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాము. మేము పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. అది ముచ్చట. ప్యాకెట్లల్లో కాకుండా కుల్లా విత్తనాలు ఎవళ్ళన్నా అమ్మినా, నాసి రకం విత్తనాలు రైతులకు అంటగట్టినా కేసులు మాత్రం గట్టినే పెడతాం అన్నట్లు హెచ్చరికలు చేసింది. గిట్ల విత్తనాల పంచాది మీద అటు నిజామాబాద్ కలెక్టర్ సారు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సారు ఎవ్వల్లి జాగల్లా అల్లు దుక్నాల పొంటి తిరిగి అన్ని చెకింగ్లు చేసిర్రు. మరి అధికారుల పనితీరుతోనన్నా బ్లాక్ మార్కెట్ దందా బంద్ అవుతుందో లేదో చూడాలి. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం ఏనుగులకు పుట్టినిల్లే ఉన్నట్లున్నది. ఆ యాంకల్లా అడవుల పొంటి ఉన్నదో లేందో తినుకుంటా ఉండక కుప్పం మీద పడ్డాయి. సరే వచ్చినాయి ఏదో ఇట్లొచ్చి అట్లా పోక ఆడనే తీసేసినాయట. అసలే ఏనుగులు, వాటికి అడ్డం ఎవరు? అందుకే మేము తిరిగేదంతా మా ఇలాకే అన్నట్లు చేస్తున్నాయట. ఏనుగులు జయంగా అక్కడి రైతులు మస్తు గోసపడుతుర్రు. పాండ్రిగా ముచ్చటేందో అరుసుకొని వద్దాం. ఏమిరా పోరా నాకు దేవుడా, నీకు మంచి బాగా తీసుకోండి. ఏమో గడ్డ మీద ఉండి వర్లుతారు. ఏది ఒక్కసారి కిందికి దిగి నా దిక్కు రండ్రి, మీ సంగతి ఏందో చెప్తా అన్నట్లున్న గీ ఏనుగును చూస్తుర్రు కదా. ఇది ఇంకో ఏనుగు కలిసి కుప్పం మండలంలో ఉన్న ఊర్లో ఓబనపల్లి అనే ఊరు దిక్కొచ్చినాయట. ఓ మామిడి తోటల ఇదే మన ఇలాకా అన్నట్లు సంసారం పెట్టినాయట. చూస్తుంటే రెండే ఉన్నాయి కాబట్టి మంచి జోడే ఉన్నట్లున్నది. అందుకే నీకు నేను నాకు నువ్వు అని అనుకుంటా మామిడి తోటంతా మనదే అన్నట్లు తోటంతా నాశనకాలం పట్టించినాయట. వచ్చినాయి 2 ఏనుగులే గాని చెట్లకున్న కాయలన్నీ రాలగొట్టినాయి. ఇదంతా చూసి ఎట్లనన్నా ఎల్లగొడదామని పోతే దగ్గరకు
వస్తే తొక్కి పడేస్తా బిడ్డ అన్నట్లు తోకలు లేపుకుంటా తొండెం ఊపుకుంటా గుట్టల నడుమ జాగిల్లా మూగిల్లా ఆడినట్లే చేస్తున్నాయట. మరిగా అడవిల మేత దొరకకనో లేకుంటే ఒకటే జాగలో ఉండి ఉండి బోరు కొట్టిందో ఏం పాడో గాని ఇగిట్ల కుప్పం దిక్కున్న వసనాడు, బెండుగంపల్లి, నడుమూరు, ఊర్ల ఓబనపల్లి దిక్కు తిరుక్కుంటా దడ ఉట్టిస్తున్నాయట. గజరాజులు గంతులేయంగా వరి, టమాటా, మామిడి పంటలు తమాం ఖరాబైనాయట. దీంతోని అక్కడోళ్ళు అయ్యా సార్లు జర్ర దయచేసి ఈ ఏనుగులను ఎట్లనన్నా అడవిలకు కొట్టే ఉపాయం చెయ్యుర్రి, లేకుంటే ఆ విజయంగా మేమే ఊరి ఖాళీ చేసిపోయేటట్లున్నామని మొరమొర మొత్తుకుంటుర్రట. అయితే 2 దినాల సంధి అడవి అధికారులు ఎంత తనలాడుతున్నా అవి మాత్రం శంటికం కూడా ఇంటలేవట. మరి ఇంకేం చేసి గజరాజులను అడవిలకు కొడతారో చూడాలిగా.